చేర్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞులమై మనం జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 103వ కీర్తన 21వ చరణాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 21. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. మరొక మాట దైవ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మత్తయి రాసిన సువార్తలో ప్రభువు చెప్పిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతివాడును పరలోక రాజ్యం చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకం చేరును అనే మాట. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కొద్ది నిమిషాలు మీ సన్నిధిలో నిష్ప్రయోజకు నీ దాసుని ఆదుకోండి. చేరి వచ్చిన మా అందరి జీవితాల్లో మీ ఆత్మీయ వెలుగు, మీ ఆత్మీయ దిద్దుబాటు, మీ ఆత్మీయ స్పృహ మేము కలిగిన వారమై మా వ్యక్తిగత దేవుని సన్నిధిలో మనం వినబోతున్న మాటలు అంశం ఏమిటంటే, దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా, దేవుని చిత్తమును తెలుసుకోవడం ఎలా. మనము మన జీవితాల్లో కలిగే సమస్యలు, ఒడిదుడుకులు అనేక వాటిని చూసి కృంగిపోతాం. కానీ ఆ సమస్యలో దాగి ఉన్నటువంటి దైవ చిత్తాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అది కనుగొనడానికి, అనగా శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు కృంగిపోవడం కంటే కూడా దైవ చిత్తాన్ని తెలుసుకోవడం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి మనం. చాలామంది దైవ చిత్తాన్ని తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథములో మనం చదివినటువంటి 103వ కీర్తనలో మాట, దేవుడు అంటున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చిత్తము నెరవేర్చే వారలారా, అది ఆయన చిత్తము నెరవేర్చే వారలారా అనే మాట. చాలాసార్లు మనం చేసే పనులు, క్రియలు, లేక మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన విధానం ఎదుటివారికి ఎలాగా ఉన్నప్పటికి కూడా మనం సమర్థించుకునే వారిగా ఉంటాం. అది దైవ చిత్తమేనా, దేవుని చిత్తానుసారమైనదేనా ఈ మాట
దేవుని చిత్తానుసారమైనదేనా ఈ పని నేను చేసేది? దేవుని చిత్తానుసారమైనదేనా నేను కొనసాగించే ప్రవర్తన అనేది చాలాసార్లు మనం తెలుసుకోలేక సతికలబడిపోతున్నాం. విశ్వాస జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోలేకపోవడం వలన కలిగే నష్టాలు విశ్వాసుల జీవితాల్లో చాలా సందర్భాల్లో నష్టపోతూ ఉన్నారు. కొన్ని సందర్భాలు పాత నిబంధన గ్రంథములో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ వాక్యం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తను తాను అగపరుచుకొనుచు వచ్చాను. 17వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దేవుని సైన్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను సవాలు చేస్తూ గొలియాత్ అనే వ్యక్తి 40 దినాలు సవాలు చేస్తూ ఉన్నాడు. నా మీద యుద్ధానికి ఎవరైనా వస్తారా అని ఫిలిష్తీయుడు ఉదయమున సాయంత్రమున వాడు తాను కనబరుచుకుంటూ ఉన్నాడు. ఒక పక్క రాజుగారు ఉన్నాడు, దేవుని ప్రజల పక్షాన ఉన్నటువంటి రాజు. ఎవరైనా చెప్పండి, ఎవరున్నారు? సౌలు రాజు. దేవుని చిత్తాన్ని ఎరగనటువంటి వాడుగా ఉన్న సౌలు రాజు ఉన్నాడు. దేవుని చిత్త ప్రకారం ఒక ఎన్నిక లేనటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే దేవుని ప్రజల మీద రాజుగా 9వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో ప్రారంభంలో ఆ సంగతులు మనం చూస్తాం. బెన్యామీను గోత్రీకుడిగా ఉన్నటువంటి కీసు కుమారుడైనటువంటి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు మీద రాజుగా. దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి వాడు సౌలు. ఇది దైవ చిత్తం. దేవుని చిత్తం ఎలాగుంటుందంటే ఒకరోజు ఒకటి చెప్పి మరొక రోజు ఒకటి చెప్పేవాడు కాదు ఆయన. ఆయన చిత్తం ఏమైతే ఉంటుందో అది దాన్ని నెరవేరుస్తాడు, దాన్ని కనబరుస్తాడు. ఆ చిత్తాన్ని తెలుసుకోలేకపోవడమే మానవులుగా మనం తప్పిదాలు చేయటం. గనుక సౌలును రాజుగా ఏర్పాటు చేసుకుంటే సౌలు దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన కారణాన తను తానే ఆ దైవ చిత్తానికి వ్యతిరేకంగా దించుకున్నటువంటి సందర్భం, అంటే దిగిపోయిన సందర్భం ఈ సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 9వ అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగానికి వచ్చే ముందుగా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 9వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సౌలు యొక్క అడ్రస్ను కూర్చిన సంగతి అక్కడ ఉంది. తర్వాత 10వ అధ్యాయం మొదటి నుండి ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించిన సందర్భం ఉంది. రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి సౌలును గుర్చిన ప్రస్తావన కనబడుతూ ఉంటుండగా
ఇప్పుడు దేవుని చిత్తం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజల మీద సౌలును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సౌలు దేవునికి అవిధేయుడయ్యాడు. ఆ సంగతులన్నీ ఉన్నాయి కనుక క్లుప్తంగా కొన్ని మాటలు నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తం ఏమిటో ఎరగనటువంటి వాడుగా ఉన్నాడు సౌలు. దేవుని చిత్తం ఎరగకుండా ఉన్న కారణాన్ని బట్టి సమూయేలు ప్రవక్తగా బలులర్పించే యాజకుడుగా ఉంటుండగా తాను బలర్పించిన సందర్భం మనం చూడగలుగుతున్నాం. ఆ మాటలు 13వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథంలో చూడగలం. అందువలన 13వ వచనం 13వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు అంటాడు, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు వెళ్ళావు గనుక దేవుడు నిన్ను అంగీకరించటం లేదు. గనుక తన చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఒకరిని ఆయన కనుగొన్నాడు. నిన్ను తీసివేశాడు ఆయన. నీవు ఆయన చిత్తాన్ని తెలుసుకుంటావేమో అనుకున్నాం, తెలుసుకోలేదు అంటున్నాడు సమూయేలు. గనుక నీవు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడానికి ఆయన చిత్తములో నీవు దేవుడు తీసేశాడు. మరొకని తన చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగిన, అంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన మనస్సు కలిగిన ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్నాడు. అలాగే దావీదుని ఏర్పాటు చేసుకున్న సందర్భం మనం చూడగలుగుతున్నాం. తర్వాత 17వ అధ్యాయంలో దేవుని చిత్తాన్ని ఎరగనటువంటి సౌలు అని ఇక్కడ మనకి చెప్పుకున్న ప్రకారంగా 40 దినాలు ఒక గొల్యాత్ అనే భీకరుడైనటువంటి మనిషి ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు ప్రజల యుద్ధానికి వస్తే ఆ సమాజంలోనికి ఒక చిన్నవాడు బాలుడుగా ఉన్నటువంటి దావీదు వచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 17వ అధ్యాయంలోనికి రండి. అతడు భయపెడుతున్నాడు ప్రజల్ని. ఎలాగ భయపెడుతున్నాడంటే, నా మీద యుద్ధానికి వస్తారా, రండి, నేను వాడిని తుత్తినీలుగా చేసేస్తాను, తునాతునకలుగా నరికేస్తాను అని చాలా భయంతో కూడినటువంటి మాటలు అతడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ఆ మాటలకు 24వ వచనంలో ఇశ్రాయేలీలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట పోవడానికి ధైర్యం చాలేదని మనం చూస్తూ ఉన్నాం. దేవుని తిరస్కరిస్తూ ఉన్నాడు, దేవుని దూషించిన వాడుగా ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలను దూషించిన వాడుగా ఉన్నాడు. ఈ సమయంలో 26వ వచనంలో యవన దశలో అప్పుడప్పుడే యవన దశలోనికి వస్తున్నటువంటి దావీదు ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. మిగతా వారందరూ ఆ గొల్యాత్ అనేవాడు దేవుని దూషిస్తున్నాడు గనక వీరెవరు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారని దావీదు గ్రహించిన వాడై, దేవుని దూషించే వ్యక్తి ఎన్నికలేనివాడు, అందువలన నేను దేవుని పక్షాన యుద్ధం చేయడానికి వెళ్తాను అన్నాడు. ఎవరి మనసు కృంగనీయొద్దు అన్నాడు 32లో. ముప్పై 33లో సౌలు అంటున్నాడు, ఇంకా నీవు బాలుడు ఏం యుద్ధం చేస్తావు, నీకేం తెలుసు, నీకేం చేత అవుతుంది అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుని ప్రజలను దూషించినటువంటి ఒక అన్యుడైనటువంటి వ్యక్తిని దేవుడు నా చేతికి అప్పగించబోతున్నాడు అని దావీదు దైవ చిత్తాన్ని గ్రహించాడు. అలాగే దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడుగా కనబడుతున్నాడు. ఇంకొక సంగతి ఏమిటంటే, ఇక్కడ వాడు యుద్ధ సామాగ్రిని ధరించుకొని వస్తూ ఉండగా
యుద్ధం చేయడానికి సంబంధించినటువంటి సామాగ్రి, యుద్ధ సామాగ్రిని దావీదుకు కూడా తొడిగారు. కవసం తొడిగారు, డాలు ఇచ్చారు, ఖడ్గం ఇచ్చారు, ఇంకా అన్ని యుద్ధ కవచాలు మొత్తం ధరించి దాన్ని మోయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ సమయంలో దైవ చిత్తం లేనటువంటి వ్యక్తి అయితే దావీదు నేరుగా ఆ యుద్ధ కవచాలతో వెళ్ళి యుద్ధం చేసి ఓడిపోయేవాడే, మరణం పాలైపోయేవాడే. కానీ దైవ చిత్తాన్ని తెలుసుకున్నాడు. ఏమిటి ఆ దైవ చిత్తం అంటే, ఈ యుద్ధంలో వాడి యుద్ధ కవచాలతో నాకు అవసరం లేదు, కానీ నా వాడుక పద్ధతి నేను అనుసరిస్తాను అన్నాడు. ఏమిటి ఆయన వాడుక? ఒడిసెలతో రాయి విసరడం. ఆ ఏటిలో నున్నని రాళ్ళను 5 రాళ్ళని తన సంచిలో ఏరుకున్నాడు. ఒకే ఒక్క రాయిని పెట్టుకున్నాడు. గిరగిరా గిరగిరా తిప్పి ఆ ఫిలిష్తీయుని నొస్ట కొట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ వచనాలన్నీ ఇందులో మనకు కనబడుతున్నాయి చదువుతూ ఉండగా. అంటే దైవ చిత్తాన్ని తెలుసుకున్నటువంటి దావీదు ఇక్కడ కనబడుతున్నాడు. అందువలన ఫిలిష్తీయుడు ఓడిపోయాడు, ఇశ్రాయేలు ప్రజలకు జయం కలిగింది. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలైన వారు దైవ చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ చిత్తాన్ని తెలుసుకున్నటువంటి దావీదు జయాన్ని ఇక్కడ పొందినట్లుగా చూడగలుగుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలోనికి రండి. న్యాయాధిపతుల గ్రంథం సంసోను గుర్చిన 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను, చూడండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూశాను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూసి తిని, మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోని కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గుర్చినటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. సంసోను ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. తిమ్నాతు అనే ఆ ప్రాంతానికి వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకదాన్ని చూశాడు. నాకు పెళ్లి చేయండి అని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అడిగాడు. సంసోను జీవితంలో మంచి బలాఢ్యుడుగా, నాజీరు వ్రతం చేయబడిన వాడుగా, దేవునికి ప్రతిష్ఠించబడిన వాడుగా ఉన్నటువంటి సంసోను జీవితంలో దైవ చిత్తాన్ని కోల్పోయిన మొట్టమొదటి సందర్భం ఇదే. తల్లిదండ్రులు చెప్పారు, ఇది దైవ చిత్తం కాదు, నీవు ఇలాగా వెళ్ళడం మంచిది కాదు. సున్నతి లేని స్త్రీ ఆమె, ప్రభువుని ఎరగనటువంటి స్త్రీ ఆమె, నీవు ఆమెను చేసుకోవడానికి వీలు లేదు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు ఆ మాటకి? నాకు ఇష్టమైనది. చూశారా? వాక్యము ప్రకారం లేనిది నీకు ఇష్టమైతే అది దైవ చిత్తమేనా? దేవుని ఉద్దేశం ప్రకారం లేనిది నీకు దైవ చిత్తమేనా? చాలామంది విశ్వాసులు నాకు ఇష్టమైనది అది, నా కన్నులకు ఇంపైనది, నాకు ఇష్టమైనది. ప్రియులారా, సంసోను జీవితంలో తడబాటు జీవితానికి లేక అతని జీవిత పతనానికి ఆరంభమైనటువంటి సంగతి ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. నాకు ఇష్టమైనది అంటున్నాడు. దేవునికి ఇష్టం కానిది నీకు ఇష్టమా?
దేవుడు ప్రేమించని దాన్ని, దేవుని ఉద్దేశించిన దాన్ని నీకు ఇష్టమా? ఎందుకు నాకు ఇష్టం అని అంటున్నావు? విశ్వాసి జీవితానికి పతనమైనటువంటిది ఇది, నాకు ఇష్టము అనేది. దైవ చిత్తం తెలుసుకోకుండా ఉండడం అనేది. మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో కూడా మొదటి నుండి సంసోను యొక్క 14వ అధ్యాయం దారి తొలగినటువంటి జీవితం కొనసాగుతూ ఉంది. 16వ అధ్యాయంలో దిలీలాను మోహించినట్లుగా అక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రతిష్ఠ చేయబడినటువంటి వ్యక్తి, దేవునికి ప్రతిష్ఠుడిగా ఉండవలసినటువంటి వ్యక్తి అనుకున్నది ఏంటంటే, ఏ మనుషునికి లేనటువంటి బలం నాలో ఉంది కనుక నన్ను ఎవడేమీ చేయలేడు, నేనేం చేసినా సరిపోతుంది, నాకున్న బలాన్ని బట్టి ఫిలిష్తీయులు ఎంతమంది వచ్చినా సరే నా దెబ్బ తట్టుకోలేకపోతున్నారు కనుక గాడిద దవడ ఎముకతో 1000 మంది చంపినటువంటి వాడు. అది 15వ అధ్యాయంలో సంసోను గురించి మనం చూస్తూ ఉన్నాం. గాడిద దవడ ఎముక, చచ్చిన గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చినటువంటి వాడు. ఇంత బలాఢ్యుడైనటువంటి సంసోను, కానీ బలముంది, అందరికంటే ప్రత్యేకమైనటువంటి వాడుగా ఉన్నాడు. కానీ అతడు పడిపోవడానికి కారణమైనటువంటి బలహీనతలు తన జీవితంలో చోటు చేసుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే, దైవ చిత్తాన్ని తెలుసుకోకుండా నాకు ఇష్టమైనది అనే మాట. విశ్వాసిగా ఉన్న నీవు, దేవుని చిత్త ప్రకారం బ్రతకవలసినటువంటి నీవు కొన్ని సందర్భాల్లో నాకు ఇష్టమైనది అనడం ద్వారా నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, నీ బిడ్డల భవిష్యత్తు పాడు కావడానికి, నీ వ్యక్తిగత జీవితం కోల్పోవడానికి, నష్టానికి నాకు ఇష్టమైనది, దైవ చిత్తము లేనటువంటిది నాకు ఇష్టమైనది అనే మాట. ఇది చాలామంది జీవితాల్లో వారి పతనానికి నాంది పలికే ప్రాముఖ్యమైన మాటగా ఇది మనం చూస్తున్నాం. నాకు ఇష్టమైనది అనే మాట. ఎంతోమంది ఫిలిష్తీయుల సైన్యాన్ని గడగడలాడించినటువంటి సంసోను గమనించండి. 16వ అధ్యాయంలో నాజీరు చేయబడినటువంటి ఆ యొక్క ఎంట్రుకలు కలిగినటువంటి వాడు, అవన్నీ పెరికివేయబడ్డాయి. 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో 23 నుండి మనం చూసినట్లయితే, నేను చదవడం లేదు కానీ వరకు చెప్తున్నాను. అతని బంధించి వేశారు, అతన్ని 2 కళ్ళు పీకేశారు. పైన మనం చూసినట్లయితే 21 నుంచి ఆ మాటలు ఉన్నాయి. 2 కళ్ళు పీకేశారు. నేను పరిశుద్ధాత్మ ధ్యానంలో నేను ధ్యానిస్తూ ఉండగా నాకు అర్థమైంది ఏంటంటే, శరీర అవయవాలలో మిగతా అవయవాలన్నీ తీయకుండా కళ్ళు ఎందుకు తీసేశారు వీరు? ఈ కన్నులతో సంసోను చేసిన పాపం. తిమ్నాతుకు వెళ్ళి ఫిలిష్తీయులను కుమార్తెను చూశాడు. గాజా మార్గానికి వెళ్ళాడు, దెలీలాను చూశాడు. తన కన్నులకు ఇంపైన దానిని, తన కన్నులు మోహించిన దానిని, కన్నులు చేయదలసిన పని, తప్పునంతా, పాపమునంతా నెరవేర్చినటువంటి వాడు సంసోను. అందువలన
అపవాది చేతులు చిక్కుబడినటువంటి వాడుగా ఉన్న సంసోను ఎందుకని కళ్ళే పీకేశారు ఫిలిష్తీయులు అంటే, ఈ కళ్ళుతోనే కదా నువ్వు చేసింది పాపం, ఈ కన్నులతోనే కదా లోకమంతటను చూశావు, దైవ చిత్తానికి వ్యతిరేకంగా జీవించావని దేవుడే శత్రువుల చేతికి అప్పగించిన వాడై శత్రువుల చేతులతోటి కన్నులు పీకేశాడు. అంత ఘోరమైన సంగతి. దేవుని చిత్తముని ఎరగనటువంటి సంసోనుగా మనం చూడగలుగుతున్నాం. కొంతకాలం మనం బలం బాగానే ఉంటుంది, కొంతకాలం మన పరిస్థితులు బాగానే ఉంటాయి, కొంతకాలం మన యొక్క ఆరోగ్యం బాగానే ఉంటుంది. మనం చేసే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పనులు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పాపం కొంతకాలం బాగానే ఉంటుంది, అది చాలా రుచికరంగా ఉంటుంది. దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా ఉన్న సంగతి. కానీ రాను రాను దాని పాప ఫలితం ఖచ్చితంగా లోకంలోనే అనుభవించాలి. చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత దేవుని తీర్పు దగ్గర అక్కడ ఉండాలి అని, వాక్యానుసారంగా వాస్తవమే. కానీ ఇక్కడ కూడా దాని శిక్ష అనుభవించాలి. ఖచ్చితంగా దేవుడు ఆ శిక్షను ఇస్తాడు మనకి. నీ కుటుంబంలో గలిబిలి కావచ్చు, నీ బిడ్డలో క్షేమస్థితిని పొందకుండా ఉండవచ్చు నీ వలన. గనుక మనము చేసే అవిధేయతలను బట్టి, దైవ చిత్తానికి వ్యతిరేకంగా చేసే పనులను బట్టి కుటుంబానికి నష్టం, బిడ్డలకు నష్టం, మన యొక్క క్షేమస్థితిని కోల్పోవడం, ఇవన్నీ గమనించండి. సంసోను అనుకున్నాడు, చేసేది పాపము అనుకోకుండా, చేసేది తప్పు అనుకోకుండా దెలీలా ఒడిలో పడుకొని ఎంత హాయిగా ఉందనుకున్నాడు. పాపము తీపి, పాపము యొక్క హాయి అంతగా ఉంటుంది. దాని పర్యవసానం చివరిలో మనం చూడగలుగుతున్నాం. 2 కళ్ళు పీకేశారు. గానుగ యొక్క తిరగలి, ఎద్దులను గట్టి ఆ తిరగలి విసురుతారు. ద్రాక్ష గానుగ యొక్క గానుగ తిప్పుతూ ఉండగా ఎద్దులను గట్టి తిప్పుతారు. కానీ సంసోను ఒక్కడే గానుగ తిప్పే ఎద్దులాగా గానుగ విసిరినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చివరికి సంసోను జీవితంలో ఫిలిష్తీయుల యొక్క దేవతా గుడి, ఆ ఫిలిష్తీయుల యొక్క దేవతా గుడిలో వారు 2 స్తంభాల మధ్య గొలుసులతో బంధించి వేశారు. వందల మంది ప్రజలు ఆ కట్టబడిన లేక ఆ 2 స్తంభాల మధ్య కట్టబడినటువంటి ఆ యొక్క సంసోను చూసి ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నారు, దేవునికి అవమానం కలుగుతూ ఉన్నది. ఎంత అవిధేయత! దేవుని చిత్తము తెలుసుకోనందువలన కలిగిన నష్టం మనకు మాత్రమే కాదు, దేవుని నామానికి కూడా అవమానం కలిగించేదిగా ఉంటుంది. ప్రియులారా, దైవ చిత్తం తెలుసుకోనందువలన కలిగిన నష్టం. అయితే దైవ చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి మనం చేయాల్సిన 2 పనులు ఉన్నాయి. దైవ చిత్తాన్ని తెలుసుకోనందువలన కలిగిన నష్టం ఏంటంటే, మన మీద మనం ఆధారపడతాం, మన జ్ఞానం మీద మనం ఆధారపడతాం. కొంతమంది ఉద్యోగం మీద ఆధారపడతారు, ఇదే అన్నట్లు. కొంతమంది వారి యొక్క స్థితిగతుల మీద ఆధారపడతారు, డబ్బుల మీద లేక భౌతిక సంబంధమైనటువంటి మీద ఆధారపడతారు. కానీ దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, మొదట
దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదివితే మనము దైవ చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. రెండవది ప్రార్థన. ఈ రెండు విశ్వాసి జీవితంలో ఎప్పుడూ ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థనకు వంగడం కాదు. నీవు చేసే ప్రార్థన ప్రయాణం చేస్తూ చేయవచ్చు, పనిలో ఉన్నప్పుడు చేయొచ్చు ప్రార్థన, పడుకొని ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. దావీదు మంచం మీద పడుకొని దేవుని ధ్యానించాడు. కీర్తన గ్రంథంలో ఉంది ఆ మాట. నా మంచం మీద నేను పండుకున్నప్పుడు నా ప్రభువు నేను ధ్యానించగా దేవుడు నాకు మంచి బలమైనటువంటి ఆహారం ఇచ్చాడు అంటాడు. కనుక మంచం మీద నేను ధ్యానమించి పడుకుందును అంటాడు దావీదు. గనుక మన విశ్వాస జీవితంలో వాక్య పఠనం చదవడం అంటే వాక్యము చదువుతూ ఉండగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇదొకటి. ఏ వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడో, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. 33వ అధ్యాయం ఇర్మియా పుస్తకంలో ఉంటుంది. తీయనవసరం లేదు కానీ ఇర్మియా ప్రవక్త ఘోరమైనటువంటి శ్రమలో ఉన్నాడు, గోతిలో ఉన్నాడు. నీరు లేని బావిలో దించేశారు ఇర్మియాని. దేవుడు ఇర్మియాతో అంటున్నాడు మొదటి వచనంలో, 1 నుంచి 3 దాకా, 3లో ప్రాముఖ్యమైన మాట, 33:3లో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదను అన్నాడు. దిక్కులేని పరిస్థితుల్లో, ఎవరు ఆధారం లేని పరిస్థితుల్లో, నీరు లేని దిగుడు బావిలో ఉన్నటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. నేను ఆ వాక్యాన్ని చదివినప్పుడు నేను అనుకుంటాను, నాకు మొరపెట్టు అని దేవుడు ఆయనతో మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇర్మియా తాను చదువుకున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఏమేం మాట్లాడాడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుడు తనతో మాట్లాడిన సంగతి గుర్తు చేసుకుంటున్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తా, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేసేదను అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యము ద్వారా. వాక్యము చదువుతూ ఉండగా, వాక్యము ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే మనం దేవునితో మాట్లాడటం ఎలాగా చెప్పండి? దేవునితో మనం మాట్లాడటం ఎలాగా? ప్రార్థన. ప్రార్థన అనేక సంగతులు ఉన్నాయి. అబ్రహాము పోయినసారి బ్రహ్మే బ్రదర్ చెప్తూ ఉండగా విన్నాం. అబ్రహాము, నేను తెగించి ఇంకొక మారు మాట్లాడతాను, 18వ అధ్యాయం ఆదికాండంలో కదా, ఇంకా మరలా మాట్లాడతాను నేను అన్నాడు. అంటే ప్రార్థన. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి. నీవు చదివే చదువా, నీవు చేయాల్సినటువంటి పని, లేక నీ కుటుంబంలో ఉన్న సమస్య ఏమిటి, దైవ చిత్తం తెలుసుకోవడం ఎలా? దేవునికి ప్రార్థన చేయి, జవాబు వస్తుంది. నాకు ఉత్తరం ఇమ్ము. ఇంతకుముందు ప్రేమధార కార్యక్రమం రేడియోలో వస్తూ ఉంటుంది.
జోషి గారు, ఎంతమందికి తెలుసో, ఆయన వాక్యం చెప్తూ ఉండేవాడు. ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు, ఇర్మియా గ్రంథం మాట్లాడుతూ, ప్రియులారా, మీ అందరికీ నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, దేవుని ఫోన్ నెంబర్, దేవునికి సంబంధించిన నెంబర్ ఇది అన్నాడు. 333 అన్నాడు. అనగా ఇర్మియా పుస్తకం 33:3, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. ఇది దేవుని ఫోన్ నెంబర్ అన్నాడు ఆయన. అవును, దేవునితో మనం మాట్లాడాలంటే సెల్ ఫోన్ కాదు. మన బంధువులతో మాట్లాడాలంటే, దూరంలో ఉన్న బంధువులతో మాట్లాడాలంటే సెల్ ఫోన్ కావాలి. మాట్లాడడానికి, దేవునితో మాట్లాడాలంటే, దైవ చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ సమస్య ఎలాగ, దీన్ని, అది వివాహం కావచ్చు, అనారోగ్యత కావచ్చు, విద్య సంబంధమైనది కావచ్చు, ఉద్యోగ సంబంధమైనది కావచ్చు, మరేదైనా సరే నీవు దైవ చిత్తం తెలుసుకోవాలంటే ప్రార్థన, ప్రభువుని అడగాలి. కొన్నిసార్లు కొంతమందిని సలహాలు అడుగుతుంటాం, ఇది ఎలాగ చేయాలి బ్రదర్ అని. అదే మాదిరిగా ఆ బ్రదర్ని అడిగేదానికంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో అడిగితే ఖచ్చితమైన జవాబు వస్తుంది. నీవు చేయాల్సిన పని, మనము చేయాల్సిన పని, మన భవిష్యత్తును కూర్చున్నటువంటి సంగతి ప్రార్థన ద్వారా మనం పొందుకోగలం. దైవ చిత్తం తెలుసుకోకపోతే నష్టం ఉంది. దైవ చిత్తం తెలుసుకున్న దావీదు ఆశీర్వదించబడ్డాడు. దైవ చిత్తం తెలుసుకోలేనటువంటి సౌలు పతనమయ్యాడు. దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన సంసోను పతనమైపోయాడు. దేవుని నామాన్ని కూడా అవమానకరంగా చూపించాడు సంసోను. గనుక ఆయన చిత్తాన్ని మనం ఎరిగిన వారమై 12వ అధ్యాయం రోమాపత్రికలో మొదటి వాక్యంలో ఉంటుంది. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 12వ అధ్యాయం రోమీలకు రాసినటువంటి పత్రిక, 12 మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరే లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందడి. ఇక్కడ ఏముందంటే, దేవుని చిత్తము తెలుసుకున్నట్లుగా, దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకోకపోతే నష్టం, కష్టం, ఇబ్బంది. దాని పర్యవసానం ముందు దినాలలో, ముందు జీవితంలో ఆ నష్టం మనకు కలుగుతుంది. అది ప్రమాదకరమైనది. దేవుని చిత్తం ఏమిటంటే, సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించండి, ఆయనకు సమర్పించండి. అలాగా ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అలాగే తెలుసుకోవడానికి మీ మనసులో మారి నూతనం చేయండి, దేవునికి సమర్పించుకోండి మిమ్మల్ని మీరు అంటున్నాడు అపోస్తుడైన పౌలు. అలాగే మన విశ్వాస జీవితంలో మనము దైవ చిత్తాన్ని తెలుసుకొని ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికి మన విశ్వాస జీవితం ముందుకు కొనసాగుదంగాక. దేవుడి మాటలు మన కొరకు
ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఆయన సేవకులారా, పరిచర్య చేసే వారులారా, దేవుని చిత్తమును తెలుసుకునుడి అని మీ లేఖనాలు మేము చదువుతున్నాం. ఆయన చిత్తము నెరవేర్చే వారులారా అంటున్నాడు. ప్రభువా, పాత నిబంధన గ్రంథములో అనేక మంది భక్తులు దైవ చిత్తాన్ని జరిగించి ఆశీర్వదించబడ్డారు. కొందరైతే దైవ చిత్తానికి వ్యతిరేకంగా జీవించి, అనగా మీకు ఇష్టం లేకుండా జీవించి వారి జీవితాలు పతనం చేసుకున్నారు. ప్రభువా, మీ చిత్తం గ్రహించిన వారమై మీకు లోబడి మేము ఆశీర్వాదమున కారకులంగా మేము జీవించడానికి కృప చూపించమని, చేరి వచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించమని మీ దయగల స్థానికి అప్పగించుకుంటూ క్రీస్తు అమూల్యమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.